రేవంత్ కోసం కొత్త బంగ్లా దాదాపు రూపాయలు 150 కోట్లతో సీఎం క్యాంప్ ఆఫీస్. ఎంసీఆర్ హెచ్డిఆర్లోని గోదావరి బ్లాక్ ముందు భారీ నిర్మాణం. సిటీ అంతా కనిపించేలా ఎత్తైన ప్రదేశంలో కట్టడం. దాదాపు 80% పూర్తి కావచ్చిన నిర్మాణం. వచ్చే దసరా నాటికి గృహప్రవేశం చేసేలా ముహూర్తం. క్యాంప్ ఆఫీసు నిర్మాణంలో రేవంత్ సర్కార్ జిమ్మిక్కులు. నగదు ఫిగర్ పెద్దగా కనిపించకుండా చిన్న చిన్న టెండర్లు. ఎత్తైన కోట గోడలు. భారీ ముళ్ళకచ్చల ఏర్పాటు కోసమే 9 కోట్లు. ఇటీవలే బయటపడ్డ టెండర్ల వ్యవహారము. అదేవిధంగా నిర్మాణం మొత్తం పూర్తయ్యే నాటికి రూపాయలు 150 నుంచి 200 కోట్లకు చేరే ఛాన్స్. సాగు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు సంక్షేమ పథకాలు నిధులు లేవంటూ ఈ మధ్య ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ రాని ఈ యాసంగి సీజన్ రైతు భరోసా. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం డబ్బులు వస్తూ ఉన్నాయి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? నన్ను కోసుకొని తిన్నా ఒక్క రూపాయి కూడా లేదు నా దగ్గర. 18,000 కోట్లను మించితే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని. ఆ 18,000 కోట్లు ఎక్కడో తెలుసా? వీళ్ళు హెలికాప్టర్లు తిరగడానికి, ఢిల్లీకి పోవడానికి, వీళ్ళ పెట్రోల్ కిరాయి, కార్ల కిరాయికి, వీళ్ళు ఇంకా గుర్తొస్తే చేపల వేపుడు, పీతల వేపుడు, వాటి కోసమే వీళ్ళు దాచుకున్నారు. ఆ 15,000 కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణ ఆర్థికం నుంచి వస్తుంది. అంత ఆమ్దాన్ని మాత్రమే సృష్టిస్తున్నారు అనుకుంటూ మాట్లాడి ఈరోజు ఆయన నిర్మాణం కోసం దగ్గర 9 కోట్ల రూపాయలు కేటాయించుడు. కానీ అది దసరాలోపు పూర్తయ్యే లోపల 200 కోట్ల రూపాయలతోటి అది కంప్లీట్ అయ్యే అవకాశం ఉందట. అంటే ధమాకా సేల్స్ రాష్ట్రంలో నడుస్తుంది. ధమాకా సేల్స్. 6 గ్యారెంటీలు ఇవ్వాలంటే రేవంత్ రెడ్డిని కొయ్యాలి. 420 హామీలు అడిగితే నన్ను దొంగ లెక్క చూస్తున్నారు అని అడుగుతుండు. మరి దొంగ లెక్క చూడక దోళ్ళ లెక్క చూస్తారా? మీరే చెప్పండి, మీ అభిప్రాయం తెలపండి. ఎట్లా చూస్తారు? ఆర్థికంగా చూస్తారు కదా. నీకు నువ్వు దిగజార్చుకునుడు, ప్రజలను పిచ్చోని చేసుడు, మాట్లాడితే ఈయన కేసీఆర్ గురించి మాట్లాడు తప్ప ఈయన ఏం చేస్తాడో చెప్పగలడా? 2 సంవత్సరాలమే ఇది పీకామని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అని అడుగుతున్నా. 2 సంవత్సరాల నుంచి కాలయాపన టైం పాస్ చేసిర్రు, అంతా జల్సాలు చేసిర్రు. ఘోరంగా మారిపోయింది పరిస్థితి. రైతు భరోసా లేదు, తొక్కలేదు, తోలేదు. ఈరోజు ఏది లేకుండా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు యాడ్ నుంచి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాగలు కట్టిండా? రేవంత్ రెడ్డి గారి యొక్క అన్నదమ్ములు గిట్ల వెనకాల గింజలు గిట్ల అల్లుకుర్రా? లేకుంటే యూరియా చల్లిర్రా? ఏం చేసిర్రు? ఇంత డబ్బులు ఎక్కడివి? ఎవరబ్బా సొమ్మది? ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు అంత డబ్బులు? 150 కోట్ల నుంచి 200 కోట్ల బంగ్లా కట్టుకునే వ్యవహారము. మరి కేసీఆర్ తిన్నాడు దాచుకుని అంటే నువ్వు మరీ దారుణంగా తయారైనావు కదా. ఆయన దగ్గర నిరూపించడానికి దగ్గర ఆధారం లేవు కేసీఆర్ అప్పు చేసిన దానికి. కానీ ఈరోజు గింత అప్పులు చేస్తూ ఉంటే ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అరాచకాలు చూస్తూ ఉన్నారు, గ్యారెంటీల విషయం చూస్తూ ఉన్నారు. సరే కేసీఆర్ అప్పే చేసిండు, ఓ మాట చెప్పుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రూపాయి లేదంటున్నాడు. మరి అట్లాంటప్పుడు హెలికాప్టర్లు ఎందుకు తిరుగుతాను? ఒకటికి 60 సార్లు ఢిల్లీకి ఎందుకు పోతున్నావు? అట్లాంటిది నీ కార్లో ఎందుకు పదే తిరుగుతావు? నడుచుకుంటూ పో, ప్రజాసేవ చేయి. దొంగల రాజ్యం ఇది, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఆలీబాబా 40 దొంగల రాజ్యం ఇది. ప్రజలు ఎక్కడైనా చైతన్యవంతం కావాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తెలుసుకోవాలి. వాళ్ళందరూ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తెలిసిన వాళ్ళు కాదు. మాటలకు మాత్రమే అట్లాంటి వాళ్ళు, కానీ దాటితే మాత్రం వాళ్ళ కథ కల్లాసు. ఆ లెవెల్లో ఉంది వాళ్ళ వ్యవహారం.